హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సుధారాణి ఫ్రమ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం డయాబెటీస్. అలాగే డయాబెటీస్కి సంబంధించి హోమియోలో ఏ విధమైన ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు స్టూడియో. హలో అండి. డాక్టర్ గారు, డయాబెటీస్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి, ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు అది డయాబెటీస్గా నిర్ధారణ రావాలంటారు? డయాబెటీస్ని మనం కామన్గా చక్కెర వ్యాధి అని కూడా అంటాం అనమాట. అంటే రక్తంలో చక్కెర శాతం అనేది ఎక్కువైపోయినప్పుడు దాన్ని డయాబెటీస్ అని అంటాం అనమాట. సో జనరల్గా ఈ మధ్య కాలంలో అయితే డయాబెటీస్ అనేది ఒక కామన్ ప్రాబ్లం అయిపోయింది. 40 క్రాస్ అయింది అని అంటే కంపల్సరీ చాలా మందిలో ఈ డయాబెటీస్ అనేది వస్తుంది. అయితే వాల్యూస్ మనం చూసుకున్నట్లయితే డయాబెటీస్ అని మనం ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తాము అని అంటే తినక ముందు ఫాస్టింగ్లో, అంటే ఒక 10 hours మనం ఓవర్ నైట్ మనం తినకుండా అంటే నీళ్ళు తాగి టెస్ట్ చేయించుకుంటే, ఒక 10 hours ఫాస్టింగ్లో టెస్ట్ చేయించుకుంటే మనకు 126 కన్నా ఎక్కువ వచ్చింది అని అంటే అది ఫాస్టింగ్లో, అండ్ తిన్న తర్వాత ఒక 2 hours తర్వాత టెస్ట్ చేయించుకున్నప్పుడు మనకి 200 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు మనం డయాబెటీస్ వచ్చింది అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అయితే ఈ డయాబెటీస్లోనే మనకు రకాలు అనేటివి ఉంటాయన్నమాట. అవి చూసుకుంటే ప్రీ డయాబెటిక్, అంటే డయాబెటిక్ వచ్చే ముందు దశ ప్రీ డయాబెటిక్. తర్వాత డయాబెటీస్లో మళ్ళీ 2 types ఉంటాయి, టైప్ 1, టైప్ 2. ఇవి ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా రావచ్చు. కాకపోతే ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది ఏంటంటే ఎక్కువ శాతం చిన్నపిల్లలలో, చిన్న ఏజ్లో, టీనేజర్స్లో కూడా ఇది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీని ఇన్సులిన్ డిపెండెంట్, అంటే కంప్లీట్గా ఇన్సులిన్ అనేది ఉత్పత్తి కాకపోవడము, డైరెక్ట్గా ఇన్సులిన్ తీసుకోవడం లాంటివి జరుగుతుంటుంది టైప్ 1లో. టైప్ 2 అనేది ఏంటంటే ఇది కూడా ఏజ్లోనైనా రావచ్చు. కాకపోతే ఏంటంటే ఇది 40 తర్వాతనే ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఏజ్ గ్రూప్ పెరుగుతుంటే వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి మళ్ళీ అనేక కారణాలు ఉంటాయి. ఇంకా డయాబెటీస్లో రకాలు చూసుకుంటే జెస్టేషనల్ డయాబెటీస్, అంటే ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్లో ప్రెగ్నెంట్ ఉన్న టైంలోనే ఈ డయాబెటీస్ అనేది వస్తుందన్నమాట. అయితే ఈ రకాల డయాబెటీస్లలో ప్రీ డయాబెటిక్ అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది మనము ఇది రివర్స్గా చేసుకోవచ్చు, అండ్ కంప్లీట్గా అది లైఫ్ లాంగ్ లేకుండా చేసుకోవచ్చు. సో ఈ ఏ రకమైన డయాబెటీస్ అయినా, అసలు డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది అని అంటే మన శరీర భాగాలలో, మన పొట్ట కింద సైడ్కి వెనక భాగంలో ప్యాన్క్రియాస్ అనే గ్రంథి ఉంటుంది. అందులో నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. ఇన్సులిన్ అవసరం ఏంది అని అంటే మనం ఏం తిన్నా తాగినా అది లాస్ట్కి గ్లూకోజ్ చక్కెరలాగా మారి శరీరానికి అందిస్తే మనం ఏ పనైనా చేయగలం. అయితే ఈ ఇన్సులిన్ అనేది తగ్గిపోయినప్పుడు మనం తీసుకున్న ఫుడ్ అంతా కూడా లాస్ట్ షుగర్ లాగా అయ్యి అది ఇన్సులిన్ ఎంత ఉంటుందో అంత మాత్రమే దాంతో కలిసి బాడీ సెల్స్కి అందుతుంది. ఈ ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువైపోయినప్పుడు షుగర్స్, గ్లూకోజ్ అనేది ఎంత అందాల్సిన ఉందో అంత అందిన తర్వాత మిగిలినంత బ్లడ్లో షుగర్ లాగా ఏర్పడుతుంది అనమాట. దానివల్ల మన ఏ శరీర భాగానికైతే సరిగా అవి అందవో ఆ శరీర భాగాలు వీక్ అయిపోతాయి. దానివల్ల చాలా రకాల లక్షణాలు ఉంటాయి. అయితే మీకు గనక ఒక 2-3 వారాలను మించి మీకు బాడీ పెయిన్స్ కానీ, అలసట కానీ, మైండ్ బ్లాక్అవుట్స్ అవ్వడం కానీ, సరిగ్గా గుర్తుండకపోవడం కానీ, ఎక్కువ విపరీతంగా సడన్గా ఆకలి పెరగడము, లేదంటే దాహం పెరగడము, యూరిన్ ఎక్కువ సార్లు రావడం, లేదంటే ప్రైవేట్ పార్ట్స్లో, ఫీమేల్స్లో కానీ మేల్స్లో కానీ ప్రైవేట్ పార్ట్స్లో బాగా ఇచ్చింగ్ కానీ, దురదలు కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ తరచుగా వస్తున్నాయి, లేదంటే బాడీలో ఏదైనా బాయిల్స్, స్కిన్ ఎరప్షన్స్, డ్రైనెస్ ఇలాంటివి ఎక్కువగా వస్తున్నాయి, లేదంటే సడన్గా మీరు వెయిట్ లాస్ అవుతూ ఉన్నారు, నీరసము, అంటే బలహీనత ఎట్లా ఉంటుందంటే జనరల్ వీక్నెస్ ఉండొచ్చు, నరాల బలహీనత ఉండొచ్చు, సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో ఇట్లా వీక్నెస్ అనేది ఉంటుంది. అంటే మైండ్కి, బాడీకి ఫ్రెష్నెస్ అనేది ఉండకపోవడము, తర్వాత తొందరగా ఎనర్జీ లెవెల్స్ అనేటివి తగ్గిపోవడము, కంటి చూపు మందగించడము, మాట తడవడము, దడలాగా రావడము, స్ట్రెస్, డిప్రెషన్ లాంటివి రావడము, ఇలాంటివి కామన్ లక్షణాలు అనమాట. ఇంకా కాంప్లికేషన్స్ వేరే రకంగా ఉంటాయి. ఇవి మనం గమనించుకున్నట్లయితే వెంటనే మనం కొన్ని టెస్టులు చేయించుకోవాలి. అందులో ఈ ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ అండ్ HbA1c అనేది చేయించుకోవాలి. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ అనంతపురం. రాజేంద్ర గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. చెప్పండి సార్. రాజేంద్ర గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మేడం పట్టుకుంటుంది మేడం, మెడ దగ్గర నరం పట్టుకుంటుంది మేడం ఎప్పుడన్నా. ఎప్పటి నుంచి సార్ ప్రాబ్లం? మేడం 1 month నుంచి మేడం. అట్లా. మీ ఏజ్ ఎంత సార్? మేడం 47 మేడం. అంటే దానివల్ల ఏమి ఇబ్బంది అవుతుంది? షుగర్ ఉంది మేడం, నడమంతా నొప్పిస్తుంది. బైక్ లో జర్నీ చేసినప్పుడంతా సీట్ పైన ఎముక వస్తుంది కదా, ఎముకంతా నొప్పిస్తుంది. నరం పట్టుకుంటుంది మెడ దగ్గర, రైట్ సైడ్ లో పట్టుకుంది. దానివల్ల పెయిన్ ఇంకేమైనా లక్షణాలు ఉన్నాయా? అంతే అండి, అంతే. సార్, చెయ్యి ఎత్తడం రావడం లేదు పైకి. ఓకే సార్, ఓకే. అయితే షుగర్ కంట్రోల్లో ఉందా సార్ రిపోర్ట్లో? మేడం చూపించలేదు మేడం, 5 months అయింది, చూపించలేదు. ఓకే సార్, ఓకే. నేను చెప్తాను సార్, వినండి.
అయితే సార్ ఈ షుగర్లో నరాలకు సంబంధించి అంటే దాని ఎఫెక్ట్ ఇక్కడక్కడ అని కాకుండా బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ మీద మజిల్ మీద దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అంటే మనం చేసే పనిని బట్టి మనం దేనికైతే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతామో ఆ పార్ట్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. అంటే జర్నీలు ఎక్కువ చేసే వాళ్ళకి వెన్నుపూస మీద కానీ జాయింట్ల మీద కానీ అట్లా ఎఫెక్ట్ అవుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎంతో కాలం నుంచి షుగర్ ఉండి అది కంట్రోల్గా లేనప్పుడు దాని ఎఫెక్ట్ నరాల మీద కూడా పడుతుంది, బోన్స్ మీద కూడా పడుతుంది. దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందంటే బ్లడ్ వెజల్స్ యొక్క అంటే రక్తనాడుల యొక్క గోడలు అనేటివి వీక్ అవ్వడము, దానివల్ల బ్లడ్ అనేది కరెక్ట్గా అందకపోవడం, దానికి ఆ పార్ట్కి కావాల్సిన న్యూట్రియంట్స్ ఆక్సిజన్ కరెక్ట్గా అందకపోవడం వల్ల వీక్ అయిపోతుంది అనమాట ఆ పార్ట్. అయితే ఈ జనరల్గా షుగర్ ఉన్న వాళ్ళకి నరాలు అనేటివి కొంచెం వీక్ అయ్యే అవకాశాలు కొంతవరకు ఉంటాయి. దానికి తోడు మనం చేసే పని ఇంకా కొన్ని డెఫిషియన్సీస్, కాల్షియం విటమిన్ డి డెఫిషియన్సీస్, B12 డెఫిషియన్సీస్ ఇట్లా ఉన్న వాళ్ళకి ఏంటంటే సర్వికల్ స్పాండిలోసిస్, లుంబార్ స్పాండిలోసిస్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మెడ దగ్గర నరాలు ఉతకపోవడము, నడుము దగ్గర నరాలు ఉతకపోవడము, దానివల్ల మెడ తిప్పలేము, కళ్ళు తిరగడము, కూర్చొని లేసినప్పుడు గిడ్డినెస్ కానీ అట్లాంటివి ఉండడము. రాను రాను ఏమవుతుందంటే పెయిన్ అనేది రేడియేట్ అవుతుంది అనమాట. అది చేతులకి భుజాలకు అట్లా వస్తుంది. అయితే షుగర్ ఉన్న చాలా మందిలో మీరు గమనించుకుంటే ఫ్రోజన్ షోల్డర్ అనేది ఎక్కువ శాతం చూస్తూ ఉంటాం. అంటే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా లేకపోవడము, తర్వాత నరాల వీక్నెస్, కండరాల వీక్నెస్ వల్ల ఈ చెయ్యి అనేది కంప్లీట్గా లేవలేకపోవడము, లాక్ అయిపోయినట్టుగా ఉండడం షోల్డర్స్. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఫిజియోథెరపీలు తీసుకుని, ఎన్ని ఎక్సర్సైజులు చేసినా ఆ తాత్కాలికంగా రిలీఫ్ వచ్చి మళ్ళీ రిపీట్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే హోమియోపతి ద్వారా మీకు లాభాలు ఏంటి అని అంటే ఈ టైప్ 1లో వచ్చేసి అవి కంట్రోల్లో పెట్టుకోవచ్చు, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకునే విధంగా కాంప్లికేషన్స్ రాకుండా చేసుకోవచ్చు. టైప్ 2లో ఏంటంటే మనకు చాలామంది సఫరింగ్లో ఉంటారు. ఏంటి వీక్నెస్, ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది, నొప్పులు, వీక్నెస్, బలహీనత, పాదాలలో మంటలు, చేతులు మంటలు, కాళ్ళు మంటలు, తిమ్మిర్లు, సూదులతో పొడిచినట్టుగా ఉండడం, వీక్ అయిపోవడము, కళ్ళు తిరగడము, సడన్గా కింద పడిపోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. అయితే దాంట్లో హోమియోపతి మెడిసిన్ అనేది బెస్ట్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ అనమాట. ఇది సపోర్టివ్ ట్రీట్మెంట్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు ఎంతో కాలం నుంచి మందులు వాడుకుంటున్నా కూడా సైమల్టేనియస్గా ప్యారలల్గా హోమియో తీసుకోవచ్చు. హోమియో వల్ల మనకి ఏంటంటే నష్టాలు అనేటివి ఉండవు, దుష్ప్రభావాలు అనేటివి ఉండవు, బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు, పథ్యం అనేది మెడిసిన్ కోసం ఉండదు. షుగర్లో కొంచెం మినిమం మనం ఏమైతే పాటించాల్సిన అంటే కొంచెం ఎక్కువ కార్బోహైడ్రేట్ తగ్గించడము, తర్వాత ఫైబర్ ఎక్కువ తీసుకోవడం, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం, పాలిష్డ్ రైస్ అవాయిడ్ చేయడం. మీరు ఏదైనా తినండి కానీ లిమిట్లో తినండి. కొద్దిగా ఎక్కువ సార్లు తింటూ ఉంటే షుగర్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఓవర్ వెయిట్ తగ్గించుకోవాలి. అయితే ఈ టైప్ 2లో మనకి హోమియో మెడిసిన్స్ వాడడం వల్ల మ్యాక్సిమం 80 to 90% మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అలాగే కాంప్లికేషన్స్ రాకుండా కూడా చేసుకోవచ్చు. అలాగే జెస్టేషనల్ ప్రెగ్నెంట్ ఉమెన్లో కానీ లేదంటే ప్రీ డయాబెటిక్లో కానీ హోమియో ట్రీట్మెంట్స్ తీసుకుంటే డెఫినెట్గా అది మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చి లైఫ్ లాంగ్ మనం ఎలాంటి మెడిసిన్స్ అంటే అదర్ మెడిసిన్స్ అండ్ హోమియో మెడిసిన్స్ ఏది వాడకుండా కూడా చేసుకోవచ్చు. కాకపోతే వాటికి మనిషికి ఎంతకాలం నుంచి ఉంది, ఎంత తీవ్రతతో ఉంది, ఏ ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ అయిందనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ పీరియడ్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. అలా మనం హోమియో ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల నరాల బలహీనత తగ్గుతుంది, మంటలు తగ్గుతాయి, తిమ్మిర్లు తగ్గుతాయి, డైజెషన్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అబ్సార్ప్షన్ లెవెల్స్ పెరుగుతాయి, మజిల్ వేస్టింగ్ అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే షుగర్లో ఏవైతే కామన్గా లక్షణాలు ఉంటాయో అవన్నీ కూడా కవర్ అయ్యి వెయిట్ లాస్ కాకుండా మైండ్ యాక్టివిటీ పెరిగే విధంగా అండ్ రిపోర్ట్లో మనకి వాల్యూస్ అనేటివి కంట్రోల్లో ఉండే విధంగా మన నార్మల్ మెటబాలిజం అయ్యే విధంగా మన రోగనిరోధక శక్తి అనేది ఇంబ్యాలెన్స్ అవ్వకుండా చేసుకోవచ్చండి. డాక్టర్ గారు, డయాబెటిక్ పేషెంట్స్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదంటారు, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిదంటారు? చాలామంది ఏమనుకుంటారంటే ఈ అన్నం మానేస్తే షుగర్ నార్మల్ అయిపోతుంది అని అనుకుంటారు. కాదు, అన్నం అనేది వైట్ రైస్, పాలిష్డ్ రైస్ అనేది ప్యూర్ కార్బోహైడ్రేట్ ఉంటుంది. అయితే ఈ కార్బోహైడ్రేట్ ఉండే వస్తువులు కొంత లిమిట్ చేసుకోవాలన్నమాట. అన్నం అనేయాల్సిన పని లేదు. అన్పాలిష్డ్ రైస్ యూజ్ చేసుకోండి, దంపుడు బియ్యం యూజ్ చేసుకోండి, దాంతోపాటు తృణధాన్యాలు పొట్టు తీయకుండా సో ఇవి యూజ్ చేసుకోండి. ఫ్రూట్స్లో అయితే కొంచెం తీపి ఉండే వస్తువులు అవాయిడ్ చేయండి. అంటే సపోటా, సీతాఫల్, మ్యాంగో ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేసి జామ, పపాయ, యాపిల్, గ్రేప్స్ ఇలాంటివి తీసుకోవచ్చు. సో ఇవి మెయింటైన్ చేసుకుంటూ మీరు ఏం తిన్నా కూడా లిమిట్లో కొంత ఎక్కువ సార్లు తీసుకోవడం ఇలా అలవాటు చేసి, ఎందుకంటే షుగర్ అంటేనే మనకి ఇన్సులిన్ అనేది తక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, సో స్లోగా ప్రొడ్యూస్ అవుతుంటుంది. కాబట్టి మనం కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకుంటున్నట్లయితే అది డ్రాస్టిక్ చేంజెస్ అనేటివి రాకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒబెసిటీ. షుగర్లో ముఖ్యంగా ఏంటంటే ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం ఒక్కటే కాకుండా మన శరీర కణాలు అనేటివి ఆ షుగర్ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ తగ్గిపోతుందంట కొంతమందిలో. అది ఎప్పుడు ఒబెసిటీ, బాగా ఓవర్గా వెయిట్ ఉన్నప్పుడు, ఎక్సెస్ ఫ్యాట్ అనేది డిపాజిట్స్ ఉన్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది.
ఇది ఖచ్చితంగా మన సైడ్ నుంచి మనం ప్రయత్నాలు చేస్తే డెఫినెట్గా ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గించుకోవచ్చు, హోమియోపతి మెడిసిన్స్ ద్వారా తగ్గించుకోవచ్చు. అలాగే మనం ఒబెసిటీ అనేది తగ్గించుకొని కొంత వర్కౌట్ అనేది ప్రతి ఒక్కరు, మీరు కూర్చునే జాబ్స్ ఎవరైనా కూడా నిలబడే జాబ్స్, కూర్చునే జాబ్స్ చేసుకునే వాళ్ళు మూమెంట్ ఇవ్వండి, కొంత గంటకోసారి కొద్దిగా మూమెంట్ ఇవ్వండి. మీరు ఏం తింటున్నారో కొంచెం కాన్షియస్గా చూసుకోండి. ఎక్సెస్ ఫ్యాట్స్ అనేటివి, జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, స్వీట్స్, ప్యూర్లీ స్వీట్ ఉన్న ఐటమ్స్ కొంచెం అవాయిడ్ చేసుకోండి. ఇవి కాకుండా న్యాచురల్ వాటి మీద ఆధారపడడం మంచిదన్నమాట. కూరగాయ కొద్దిగా ఎక్కువ తినండి, మీరు పొట్టు ఎక్కువ తీయకుండా ఫైబర్ డైట్ ఇట్లాంటివి తీసుకోండి. సో ఇవి మినిమం ఇవి మెయింటైన్ చేసుకుంటూ మీరు హోమియోపతి మెడిసిన్స్ ఆల్టర్నేటివ్గా అంటే ప్యారలల్గా మీరు వాడుకోవచ్చు. ప్రీ డయాబెటిక్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఇప్పుడు మీరు రిపోర్ట్ చేయించుకున్నప్పుడు 126 ఫాస్టింగ్ 126 లోపు, 100 నుంచి 126 లోపు వచ్చింది. పోస్ట్ లంచ్ మీకు 140 to 190 200 లోపు వస్తుంది అని అంటే అది మనకు ఒక సిగ్నల్ అనమాట, వస్తుందేమో షుగర్ అన్నట్లు. సో ఇలాంటి వాళ్ళకి మన హోమియో ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకుంటూ ప్రీ డయాబెటిక్లో అంటే ప్యూర్గా డయాబెటీస్ లేదు కానీ ప్రీ డయాబెటిక్లో ఉన్నారు, అలాంటి వాళ్ళకి కూడా లక్షణాలు ఉంటాయి. నరనొప్పులు, తొడ నొస్తున్నట్టుగా ఉండడం, పిరుదల నొస్తున్నట్టుగా ఉండడం, కాళ్ళు నొస్తున్నట్టుగా ఉండడం, వెన్నుపూస గుంజడం, మెడ నొప్పి, సో వీక్ అయిపోయినట్టుగా ఉండడం, వణికినట్టుగా ఉండడం, ఇట్లాంటి చేతులు వణికినట్టుగా ఉండడం, ఫేస్లో ఒక భాగం వీక్ అయిపోయినట్టుగా ఉండడం, నొప్పి, పెయిన్ అనేది సివియర్గా ఉండడం, కొంతమందిలో కంప్లీట్గా పాదాలలో స్పర్శ కోల్పోవడం, ఇలాంటివి కూడా ఉంటాయి. అలాంటి ప్రీ డయాబెటిక్ స్టేజ్లో అంటే షుగర్ వచ్చే ముందు దశలో మీరు గమనించుకున్నట్లయితే దానికి మనం హోమియో ట్రీట్మెంట్స్ కొంత లాంగ్ టర్మ్ యూజ్ చేస్తూ మేము చెప్పే జాగ్రత్తలు మెయింటైన్ చేస్తే డెఫినెట్గా లైఫ్ లాంగ్ మనం ఇతర మెడిసిన్స్ వాడిన అవసరం లేకుండా, మన మెడిసిన్స్ కూడా వాడిన అవసరం లేకుండా చేసుకోవచ్చు. డాక్టర్ గారు, డయాబెటిక్ అనేది మరి జెనెటిక్ ప్రాబ్లం అనుకోవచ్చా? డయాబెటిక్కి ముఖ్యంగా ఒక పర్టికులర్గా దీనివల్లనే అని చెప్పలేము. కాకపోతే మ్యాక్సిమం మనకేంటంటే డయాబెటీస్ జెనెటిక్గా హెరిడిటీ అంటే మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, మన పూర్వీకులకి ఆల్రెడీ మన ఫ్యామిలీ చైన్లో ఈ డయాబెటీస్ అనేది ఉన్నట్లయితే వాళ్ళకి వచ్చే అవకాశాలు కొంతవరకు ఉంటాయి. ఎప్పుడైతే మనం ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటే మనం కదలిక లేకుండా ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉండి మనం ఎక్కువ బయట వస్తువులు తినడము, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ మీద డిపెండ్ అయ్యి మానసిక ఒత్తిడి ఎక్కువ ఉండడము, ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు కొన్నిసార్లు అది వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అయితే అది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, స్ట్రెస్ వల్ల ఉండొచ్చు, సడన్గా షాక్కి గురవ్వడం వల్ల ఉండొచ్చు, లేదంటే హెరిడిటీ అనేది ఉండవచ్చు అనమాట. సో కారణం ఏమైనా ఈ షుగర్ లెవెల్స్ అనేటివి పెరిగినప్పుడు కొంత జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటూ మీరు ఆల్రెడీ ఇతర మెడిసిన్స్ యూజ్ చేస్తున్నా లేదంటే ఇన్సులిన్ మీద ఉన్న ప్యారలల్గా సపోర్టివ్గా హోమియో ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకుంటూ ఉంటే డే బై డే మీకు మీ శరీరంలో ఇమ్యూన్ బ్యాలెన్స్ అవుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ బ్యాలెన్స్ అవుతుంది, కండరాల పటుత్వం అనేది పెరుగుతుంది, నరాల బలహీనత అనేది పెరుగుతుంది. సో ఈ షుగర్లో ఫీమేల్స్లో ఎస్పెషల్లీ ఫీమేల్స్లో మనం కొన్ని లక్షణాలు చూసుకుంటే ఆడవారిలో షుగర్ ఎక్కువగా ఉండడం, చాలా కాలం నుంచి ఉండడం, కంట్రోల్ లేకపోతే శరీరం మీద పొక్కులు రావడం, శరీరంలో బాయిల్స్ లాగా రావడం, పుండ్లు లాగా రావడం, లేదంటే పాదాలకు ఎక్కువ క్రాక్స్ రావడం, అది హీల్ అవ్వకపోవడం, వెజైనల్ డ్రైనెస్ ఎక్కువగా ఉండడము, ఇన్ఫర్టిలిటీకి దారి తీయడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇంకా మేల్స్లో చూసుకుంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఈ షుగర్ వల్ల చాలా కాలం నుంచి ఉండడం వల్ల, షుగర్ లెవెల్స్ కంట్రోల్ కాకపోవడం వల్ల రక్తనాడులు అనే వాటి గోడలు వీక్ అయిపోవడము, రక్త ప్రసరణ బాడీ పార్ట్స్కి సరిగా అందకపోవడము, దానివల్ల నరాల మీద ఉండే పై పొర అనేది పోవడము, మైలిన్ షీత్ అనేది డ్యామేజ్ అవ్వడం, దానివల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, సెక్షువల్ డిస్ఫంక్షన్స్, తర్వాత ఇన్ఫర్టిలిటీకి కూడా దారి తీయవచ్చు. అదొక్కటే కాకుండా ఈ న్యూరోపతి అనే ప్రాబ్లం అంటే షుగర్ వల్ల చాలా రకాల ప్రాబ్లం ఉంటుంది. అంటే కళ్ళకి ఎఫెక్ట్ అయితే రెటినోపతి అంటాం అనమాట. దానికి రెటీనాకి సంబంధించిన నరాలలో రక్తనాడులు వీక్ అవ్వడం వల్ల, బ్లడ్ లీక్ అవ్వడం వల్ల సో రెటినోపతి, కంటి చూపు పోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పేగుకు సంబంధించిన రక్తనాడులు వీక్ అయినప్పుడు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, తరచుగా లూజ్ మోషన్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. తర్వాత ఈ షుగర్లో ఎన్నో లక్షణాలు ఉంటాయి. మనం కరెక్ట్గా అది మెయింటైన్ చేసుకోలేనప్పుడు అవి కొన్నిసార్లు సివియర్ కాంప్లికేషన్స్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. దానికి మనం తగిన పరీక్షలు డాక్టర్ని కలుస్తూ ఈ సీరం క్రియాటినిన్, సీరం యూరిక్ యాసిడ్ తర్వాత ఇలాంటివన్నీ చేయించుకుంటూ ఉండాలన్నమాట. సో వీటికి మనం సపోర్టివ్గా హోమియో ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవడం వల్ల ఈ సివియర్ కాంప్లికేషన్స్ అనేటివి రాకుండా ఉంటాయి. సో షుగర్ వల్ల మెయిన్ ఏంటంటే నరాల వీక్నెస్ అనేది చాలామందికి ఉంటుంది. నరాల వీక్నెస్లో మనకేంటంటే న్యూరోపతి అంటాం అనమాట. పెరిఫెరల్ న్యూరోపతి అంటే పాదాలు, తర్వాత యాంకిల్స్, లెగ్స్, ఆ తర్వాత చేతులు, వీటికి సంబంధించిన నరాలు అనేటివి వీక్ అవ్వడం. వాటి లక్షణాలు ఎట్లా ఉంటాయంటే కాళ్ళలో, చేతులలో
తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారడము, సూదులతో పొడిచినట్టుగా ఉండడం, ఇసుక మీద నడిచినట్టు అనిపించడం, అసలు నడిచినా తెలియకపోవడము, చెప్పులు ఊడిపోయినా తెలియకపోవడం, గాయాలైనా బ్లడ్ వచ్చినా తెలియకపోవడం లాంటివి జరిగి అవి పట్టించుకోకపోవడం వల్ల నొప్పి ఉండదు కాబట్టి దాన్ని పట్టించుకోనప్పుడు అక్కడ ఇన్ఫెక్షన్ ఏర్పడి అక్కడ బాగా రాచపుండు అంటారు అనమాట. అంటే అల్సర్స్ ఫామ్ అయ్యి గ్యాంగ్రీన్కి లీడ్ అయ్యి కాలు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఫుడ్ కేర్ తీసుకోవాలి. అంటే మనం ఏమీ లేకుండా పాదాలు డైరెక్ట్గా నడవద్దు అనమాట. ప్రాపర్గా దాని డయాబెటిక్ ఫుడ్ కేర్ అనేది తీసుకోవాలి. ఎప్పుడు సాక్స్ కానీ షూలో కానీ ఉండాలి. తర్వాత క్రాక్స్ ఉన్నాయో లేవో అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఎప్పుడు తేమగా ఉండేలాగా చూసుకోవాలి. కొంచెం ఒక టిప్ ఏంటంటే మనకి గోరువెచ్చని నీళ్ళలో ఉప్పేసుకొని రెగ్యులర్గా కడుక్కోవడము, పాదాలు కడుక్కోవడం లాంటివి చేసుకోవాలి. అంటే ఈ మందులు ఇవన్నీ ట్రీట్మెంట్స్ ఒకవైపు అయితే మన పర్సనల్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి మెయింటైన్ చేసుకుంటూ మెడిసిన్స్ యూజ్ చేసుకుంటూ మనకి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకొని కంపల్సరీ ఒక 30 minutes అన్న వర్కౌట్, బ్రిస్క్ వాక్ అనేది శరీరం అంతా కదిలే విధంగా చూసుకుంటే డెఫినెట్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గి మన షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి వస్తాయి. హోమియోపతి మెడిసిన్స్లో సిజీజియం జాంబులానం, తర్వాత జిమ్నిమా సిల్వెస్ట్రా, తర్వాత యురేనియం నైట్రికమ్, యాసిడ్ ఫాస్ ఇట్లాంటి మెడిసిన్స్ చాలా బాగా పనిచేస్తాయి అనమాట. వీటి యాసిడ్ ఫాస్ అనే మెడిసిన్ వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్, లేదంటే జనరల్ వీక్నెస్, డెబిలిటీస్, వీక్నెస్ ఇవన్నీ కవర్ అయిపోతాయి అనమాట. సో కొంతమందిలో షుగర్లో హెయిర్ ఫాల్ ఉంటుంది, నాట్రబూర్ అనే మెడిసిన్ పనిచేస్తూ ఉంటుంది. అట్లా మన లక్షణాలను బట్టి మెడిసిన్స్ ఉంటాయి. కాన్స్టిట్యూషనల్ ఎవాల్యుయేషన్ అనేది చేసి ఈ 1000 మందులలో ప్రతి మనిషికి వారికి సెట్ అయ్యే మెడిసిన్స్ ఉంటాయన్నమాట. అవి ప్రాపర్ డోసెస్లో యూజ్ చేస్తే కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది, షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి, కాంప్లికేషన్స్ ఎక్కువగా రాకుండా మనం కంప్లీట్గా కంట్రోల్లో పెట్టుకునే అవకాశం మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఉంటాయండి. డాక్టర్, కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్లో చూస్తుంటాం, డయాబెటిక్ కంట్రోల్ చేయలేకపోతున్నామని సెల్ఫ్ ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. మరి అలా కాకుండా హోమియో ట్రీట్మెంట్ త్రూ కంప్లీట్గా దాన్ని కంట్రోల్లో పెట్టుకునే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? టైప్ 1 డయాబెటీస్ అంటే కంప్లీట్గా ఇన్సులిన్ డిపెండెంట్. అంటే మన శరీరంలో ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అనేది కరెక్ట్గా అసలు లేకపోవడం అనేది జరుగుతుంది. దాన్ని రీప్లేస్ చేసేది ఏమీ ఉండదు, ఇన్సులిన్ డైరెక్ట్ తీసుకోవడం మాత్రమే. అయితే ఇలాంటప్పుడు మనం హోమియో ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల లాభం ఏంటంటే డైరెక్ట్గా ఇంజెక్షన్స్ తీసుకునే వాళ్ళకి తీసుకున్నా కూడా కొన్నిసార్లు ఈ డయాబెటీస్లో ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా డిస్టర్బ్ అయిపోయి దాని ఎఫెక్ట్ రక్తనాడుల మీద ఎంతో కాలం నుంచి పడడం వల్ల చాలా డ్యామేజెస్ అనేటివి ఇంటర్నల్గా జరుగుతూ ఉంటాయి. దానివల్ల గ్యాస్ట్రిక్, తర్వాత కళ్ళ మీద, నరాల మీద, కండరాల మీద, సెక్షువల్ ప్రైవేట్ ఆర్గన్స్ మీద ఎఫెక్ట్స్ ఉంటాయి, కిడ్నీస్ మీద. సో అలాంటప్పుడు మనం హోమియో ట్రీట్మెంట్స్ ద్వారా ఏంటంటే ఆ డ్యామేజెస్ని తగ్గించుకోవచ్చు, ఫర్దర్ డ్యామేజ్ కాకుండా చేసుకోవచ్చు. సో అది ఇంకా పెరగకుండా కూడా చేసుకోవచ్చు. మనం ఉన్నంతకాలం హాయిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ హోమియోపతిక్ పిల్స్ అంటే తినే మందు, తాగే మందులు ఉంటాయి. సో ఆ మెడిసిన్స్ వాడుకుంటూ మేము చెప్పే జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మీకు ఆ ఇన్సులిన్ డోసెస్ అనేవి ఇంకా పెరగకుండా, తర్వాత కాంప్లికేషన్స్ ఎక్కువ రాకుండా డెఫినెట్గా చేసుకోవచ్చు. ఇంకా జెస్టేషనల్ డయాబెటీస్లో అంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో ఏదైతే షుగర్ అనేది వస్తుందో ఇది ఇన్ జనరల్ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత, డెలివరీ అయిపోయిన తర్వాత న్యాచురల్గా మనం కొంచెం కేర్ తీసుకుంటే అది అంతటితోనే ఆగిపోతుంది అనమాట, నార్మల్ అయిపోతారు మళ్ళీ. కానీ కొంతమందిలో బాగా ఒబేస్ ఉండి, ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండి, అస్సలు జాగ్రత్తలు తీసుకోకపోతే అది టైప్ 2 డయాబెటీస్ లాగా మారి లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అనమాట. సో ఇలాంటి వాళ్ళకు కూడా మనం హోమియో ట్రీట్మెంట్స్ సజెస్ట్ చేయొచ్చు. సో ఈ మెడిసిన్స్ యూజ్ చేసుకుంటూ మీరు వెయిట్ పెరగకుండా చూసుకొని, మీ బిఎంఐ చూసుకొని, తర్వాత కొంచెం వర్కౌట్, స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ చేసుకొని హోమియో మెడిసిన్స్ తీసుకుంటే జెస్టేషనల్ డయాబెటీస్లో కంప్లీట్గా మీరు అదర్ మెడిసిన్స్ లేకుండా ఒక స్టేజ్లో హోమియో మెడిసిన్స్ కూడా వదిలేసి మీరు నార్మల్గా ఉండొచ్చు. సో షుగర్ ఉన్న ప్రతి ఒక్కరిలో ఏంటంటే వాళ్ళు ప్రాపర్ కేర్ తీసుకోవాలి, డైట్ కేర్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఒబేస్గా ఉండకుండా చూసుకోవాలి. మీరు చేసే జాబ్స్లో కొంచెం మూమెంట్ ఉండేటట్టు చూసుకోండి. ఆ తర్వాత ఫుడ్ కేర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే డయాబెటీస్లో ఈజీగా అల్సరేషన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఏ పుండ్ అయినా, ఏ కట్ అయినా తొందరగా హీల్ అవ్వదు. కాబట్టి దానికి తగిన జాగ్రత్తలు అనేటివి తీసుకోవాలి. సో ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ అయినా, ప్రీ డయాబెటిక్ అయినా, టైప్ 1, టైప్ 2 జెస్టేషనల్ ఇలాంటి వాటికైనా, లేదంటే వాటి కాంప్లికేషన్స్ ఆల్రెడీ మీకు ఉన్నట్లయినా ప్రతి స్టేజ్కి దానికి తగ్గట్టుగా హోమియో ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయన్నమాట. మీరు ఆల్రెడీ వాడుతున్న వాటిని వెంటనే ఆపేయాల్సిన పని లేదు, అవి వాడుతూనే ప్యారలల్గా హోమియో ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. దీనివల్ల మీకు బాడీ మెటబాలిజం ఇంప్రూవ్ అయ్యి, తర్వాత మీకు అబ్జార్ప్షన్ లెవెల్స్ అనేటివి పెరిగి, మీకు కాంప్లికేషన్స్ అనేటివి రాకుండా, సిమ్టమ్స్ అనేటివి కంట్రోల్లో పెట్టుకునే విధంగా చేసుకోవచ్చు. ప్రీ డయాబెటిక్ అండ్ జెస్టేషనల్ అయితే కంప్లీట్గా క్యూర్ కూడా అయ్యే అవకాశం ఉందన్నమాట. డాక్టర్ గారు, డయాబెటిక్ పేషెంట్స్కి నర్వ్స్ కొంచెం వీక్ అవుతాయని చెప్పారు. మరి వాళ్ళకి ఎలాంటి లైఫ్ స్టైల్ అవసరం అంటారు? ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? డయాబెటీస్ షుగర్లో చాలా మటుకు కాంప్లికేషన్స్ అనేటివి హెడ్ టు టో ఏ భాగానికైనా రావచ్చు. అంటే కంటి చూపు పోవచ్చు, స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్ రావచ్చు, లేదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్స్ రావచ్చు.
అలాగే ముఖ్యమైన కాంప్లికేషన్ డయాబెటిక్ న్యూరోపతి, అంటే నరాల వీక్నెస్. ఇది చాలా మందిలో చూస్తూ ఉంటాం అనమాట. చాలామంది షుగర్ ఉన్న వాళ్ళకి పాదాలలో మంటలు, కారం పోసినట్టు మంటలు వచ్చినట్టు ఉంటాయి అని అంటూ ఉంటారు, చేతులలో మంటలు అని అంటుంటారు. ఇదంతా ఎందుకంటే షుగర్ చాలా కాలంగా ఉండడం వల్ల ఈ కాళ్ళకి చేతులకు ప్రసారమయ్యే రక్తనాడుల గోడలు అనేటివి వీక్ అయిపోవడం వల్ల, వాటికి బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ సరిగా అందకపోవడం వల్ల అక్కడ ప్రసారమయ్యే నరాల యొక్క పైపొర డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అది మళ్ళీ నార్మల్కి వచ్చే అవకాశాలు తక్కువ అన్నమాట. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే పాకుతూ ఉంటుంది. ఇంక బాడీ అంతా కూడా ఆ న్యూరోపతి అనేది పెరగకుండా మనం హోమియో ట్రీట్మెంట్స్ వల్ల చేసుకోవచ్చు. ఇలా న్యూరోపతి ఉన్న వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకోకపోతే అవి కొన్నిసార్లు ఆ పుండ్ అనేది చాలా డీప్గా బోన్ వరకు వెళ్ళిపోయి నాన్ హీలింగ్ అల్సర్స్ లాగా అయిపోయి గ్యాంగ్రీన్, రాచపుండు గ్యాంగ్రీన్ లాగా అయిపోయి అది కాలు తీసేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. డయాబెటిక్ న్యూరోపతి, అందులో ఈ న్యూరోపతిలోనే మనకి పెరిఫెరల్ న్యూరోపతి, యాక్సోనల్ న్యూరోపతి, అలాగే పాలీ న్యూరోపతి అనేది, మోనో న్యూరోపతి అనేది ఉంటాయన్నమాట. అంటే ఈ న్యూరోపతిలోనే రకాలు. దీంట్లో మనం కామన్గా ఈ చేతి నరాలు, కాళ్ళ నరాలు, మంటలు, తిమ్మిర్లు, మొద్దుబారడం, సడన్గా స్వెట్టింగ్ వచ్చినట్టుగా ఉండడం, సడన్గా వేడి వచ్చినట్టుగా ఉండడం, గుండె దడ కొట్టుకున్నట్టుగా ఉండడం ఈ న్యూరోపతిలో లక్షణాలు అనమాట. సడన్గా ఫేస్లో ఒక సైడ్ పనిచేయకపోయినట్లుగా ఉండడం, లేదంటే పెయిన్ రావడం, సూదులతో పొడిచినట్టుగా విపరీతమైన పెయిన్, షాక్ లైక్ పెయిన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఒకటే నరం, అంటే తొడ దగ్గరనో, కాలు దగ్గరనో, పాదం దగ్గరనో ఒకటే నరం కొట్టుకున్నట్టుగా ఉంటుంది. ఈ లక్షణాలు మీరు గమనించినట్లయితే నెగ్లెక్ట్ చేయకండి. రోజుల తరబడి వెయిట్ చేస్తుంటారు చాలామంది. అట్లా చేయకూడదు. మీకు ఏ లక్షణం వచ్చినా వెంటనే ఇమీడియట్గా డాక్టర్ని కలవాలి, తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఫాస్టింగ్ షుగర్, తర్వాత పోస్ట్ లంచ్, హెచ్బిఏవన్సీ, తర్వాత ఇంకా మీకు ఇతర జబ్బులు ఏమైనా ఉన్నాయా అంటే న్యూరోపతి, నరాల వీక్నెస్లో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే గులియన్ బ్యారీ సిండ్రోమ్ అని, తర్వాత బ్రెయిన్ ఎట్రోఫీలో కానీ, లేదంటే వన్ సైడ్ పెరాలసిసా, లేదంటే B12 డెఫిషియన్సీయా, విటమిన్ డెఫిషియన్సీసా, ఇంకేదన్నా ఉందా అనేది మనం ఇంకా వేరే ఏమైనా జబ్బులు ఉన్నాయో కూడా మనం తెలుసుకొని కరెక్ట్గా మనం డయాగ్నోస్ చేసుకొని దాని తగ్గట్టుగా మందులు వాడుకోవచ్చు. సో హోమియోపతి ట్రీట్మెంట్స్లో మీకు న్యూరోపతికి ట్రీట్మెంట్ ఉంది, డయాబెటిక్ న్యూరోపతికి ఉంది, పాలీ న్యూరోపతికి ఉంది, పెరిఫెరల్ న్యూరోపతికి ఉంది, యాక్సోనల్ న్యూరోపతికి ఉంది. కాబట్టి మీకు ఏంటంటే ఆ జబ్బుని బట్టి మీరు ఆల్రెడీ ఎన్నో మందులు వాడుతున్నా కూడా మీకు చాలామంది మందులు వాడుతూ కూడా సఫరింగ్లో ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళు మనం సపోర్టివ్గా హోమియోపతి ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఎలాంటి నష్టాలు లేకుండా మీకు రికవర్ అవుతుంది. డాక్టర్, ఒకప్పుడు చూస్తే 40+ వాళ్ళలో ఎక్కువగా మనం డయాబెటీస్ గురించి వినేవాళ్ళం. బట్ ఇప్పుడు 20+లో కూడా మనం ఈ డయాబెటిక్ ఇష్యూస్ చాలా వింటున్నాం. ఎందుకంటారు? ఏ రీజన్ అనుకోవచ్చు? పాతకాలంలో ఇంతకుముందు మన లైఫ్ స్టైల్ కానీ, మన డైట్ హ్యాబిట్స్ వల్లనో కానీ, ఇంతకుముందు ఏంటి 40 దాటిన తర్వాతనే షుగర్ వస్తుంది అని అనుకునే వాళ్ళం. అది టైప్ 2 డయాబెటీస్ అనమాట. అయితే ఇప్పుడు అట్లా లేదు. ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా, పుట్టిన పిల్లల నుంచి, సో స్కూల్ గోయింగ్ టీనేజర్స్ నుంచి కూడా ఈ డయాబెటీస్ అనేది వచ్చే అవకాశం ఉంది. ప్రెగ్నెంట్ ఉమెన్లో వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మేబీ మనకి మన మారుతున్న జీవనశైలి, మన హ్యాబిట్స్ సరిగా లేకపోవడం, ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేకపోవడం, ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ ఉండడం, ఎక్కువ డిప్రెషన్లో ఉండడం, తర్వాత మనం చేసే జాబ్స్ని బట్టి కదలిక లేకపోవడము, మనం తినే ఆహారం ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఎక్కువ బేకరీ ఐటమ్స్, లేదంటే ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ మీద డిపెండ్ అవ్వడం, సో ఎక్కువ డ్రింక్స్, బెవరేజెస్, ఆల్కహాలిక్ బెవరేజెస్, లేదంటే డ్రింక్స్ తీసుకోవడం, ఇలాంటి వాటి వల్ల కూడా కొంతవరకు అవి అగ్రవేట్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో టైప్ 1 అనేది చిన్నపిల్లలలో వచ్చేది. దానికి మనం ఏంటంటే సపోర్టివ్ ట్రీట్మెంట్గా వాడుకోవచ్చు. ప్రీ డయాబెటిక్ అంటే ఈ కాలంలో మనకేంటంటే 20-30sలో కూడా ఈ లక్షణాలు వస్తున్నాయి, షుగర్ కూడా అటాక్ అవుతుంది. కాబట్టి మీకు ప్రీ డయాబెటిక్ అని డౌట్ వచ్చింది అని అంటే ఒక టెస్ట్ రిపోర్ట్ చేయించేసుకోండి. మీకు 100 to 126 లోపు ఫాస్టింగ్లో వస్తున్నా, లేదంటే పోస్ట్ లంచ్లో మీకు 140 to 200 లోపు వస్తుంది అని అంటే కేర్ తీసేసుకోవాలి వెంటనే. లేదంటే చాలా మటుకు అది టైప్ 2 డయాబెటీస్ లాగా మారే అవకాశం ఉంటుంది. ఆ జాగ్రత్తలు ఏం లేదు. మీరు కొంచెం యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలి. కొంచెం మినిమం 30 minutes వాకింగ్ అనేది చేయాలి. మీరు హైట్ అండ్ ఏజ్ ప్రకారం కొంచెం వెయిట్ అనేది కంట్రోల్లో చేసుకోవాలి. డైట్లో వచ్చేసి కొద్దిగా కార్బోహైడ్రేట్లు తగ్గించి, సో ఎవ్రీథింగ్ బ్యాలెన్స్డ్గా ఉండేలాగా తీసుకోవాలి. ఫైబర్, తృణధాన్యాలు, ఫైబర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. పండ్లు తీసుకోవాలి. ఆ పండ్లలో కూడా ఈ సపోటా, సీతాఫల్, మ్యాంగో ఇలాంటి కొంచెం అవాయిడ్ చేసుకోండి. అంటే బాగా షుగర్ ఉన్న ఐటమ్స్ అవాయిడ్ చేసుకొని, సో ఇవి మెయింటైన్ చేసుకుంటూ హోమియో ట్రీట్మెంట్స్లో చాలా రకాల మందులు ఉన్నాయి. అవి వాడుకుంటూ ఉంటే కూడా మీకు షుగర్ లెవెల్స్ అనేటివి నార్మల్లో ఉండి కాంప్లికేషన్స్ రాకుండా, సిమ్టమ్స్ అనేటివి కంట్రోల్ పెట్టుకు లైఫ్ రిస్క్ కాకుండా చేసుకోవచ్చండి. రైట్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.